మనుషులకుండే మరొక దేవుడికి నచ్చిన గుణం ఏంటంటే హెచ్చించుకో. ఈ హెచ్చించుకునే తత్వాన్ని దేవుడు అసలు ఇష్టపడు. బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, మనుషులలో ఘనమైనది నా దృష్టికి అసహ్యమైనది. ఈరోజు ఈ సోషల్ మీడియా ట్రెండ్ దేంతో నడుస్తుంది చెప్పు? హెచ్చించుకోవడంతో నడుస్తుంది. దీన్ని ఏమన్నారంటే మన ట్రెండ్ లాంగ్వేజ్లో పాపులారిటీ అని, పాప్ కల్చర్ అంటారు. పాప్ అనే వర్డ్, పాపులారిటీ అనే వర్డ్ ఇంగ్లీష్ కాదు, లాటిన్ వర్డ్. అది ఆ లాటిన్లో పాప్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పీపుల్స్ అనే పదాన్ని అర్థం వచ్చేలా లాటిన్ వర్డ్ అని. అంటే ప్రజలలో ఎక్కువ గుర్తింపు కోరుకునే జనరేషన్. అందులో ముత్తాతలని లేదు, వయసు అయిపోయిన బామలని లేదు, పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు, వయసులో ఉన్నవారని లేదు, వృద్ధులని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రైస్తవులని కాదు, క్రైస్తవేతరులని కాదు, ఒక్కటి కాదు రెండు కాదు, అందరికీ పట్టిన రంపు ఏంటో తెలుసా? మమ్మల్ని అందరూ గుర్తించారు. ఈ దరిద్రపు లక్షణం ఉంది అందరిలో. ఒక ఫంక్షన్కి పోయినా అందరూ మనల్ని గుర్తించారు, ఒక చర్చిలో ఉన్న అందరూ మనల్ని గుర్తించారు. మనం ఎక్కడికి పోయినా, మన స్టడీస్లో, మన ఎంప్లాయ్ మూమెంట్లో, ప్రతి దిక్కున ఈ గుర్తింపు కోరుకుంటాం. దేవుడికి నచ్చదండి. అందుకే బేస్ రిఫరెన్స్ ఒక రిఫరెన్స్ చూసి మనం వివరంలోనికి వెళదాం. ఒకసారి లూకాసు సువార్త చూడండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులను అబద్ధ ప్రవక్తలందరూ అదే విధముగా చేసిరి. ఏదే విధముగా చేసిరి? అబద్ధ ప్రవక్తలు పూర్వం ఏం చేసేవారు చెప్పండి? రాజుగారిని పొగిడేవారు. అయ్యా, మీరు పట్టిందల్లా బంగారం అవుద్ది, మీరు ఎక్కడికి వెళ్ళినా విజయాలు మీ వశం అవుతాయని దొంగ ప్రసంగాలు చెప్పి రాజుని పొగిడి దేశానికి గొడ్డు పరిస్థితి తెచ్చింది ఎవరు చెప్పండి? దొంగ ప్రవక్తలు. దాని వెనకాల ఆ భయంకరమైన నష్టాలు రావడానికి కారణం ఏంటి చెప్పండి? పొగడతాం. ఈ పొగడత అనే దాన్ని ఏమన్నారంటే హెచ్చించుకోవడం, డాంబిక్. ఇంగ్లీష్లో పాపులారిటీ అన్న. సార్ మీరు సూపర్ సార్, మీరు అది సార్, తోపు సార్, మీరు తురుము సార్ మీరు అంటారు. అలా అన్నప్పుడు ఎవడైనా మనల్ని అంటున్నాడు అనుకోండి, ఇది నాకు శ్రమ. ఏంటి? వాక్యం అర్థం అవ్వకముందు మనల్ని ఎవడైనా పొగుడుతుంటే మనకు సమ్మగా ఉంటుందండి. అది మరి అది ఆ మాత్రం ఉంటుంది మనం అంటే అనుకుంటాం. వాక్యం అర్థమైన తర్వాత నీ మైండ్ ఎలా ఉంటుంది? సిగ్గైపోవాలండి ఎవరైనా మనం పొగుడుతుంటే. ఆపే, వద్దు ఇంక చెప్పుకో అనిపించాలి. ఎందుకంటే వాక్యం పనిచేయాలి, మమ్మల్ని ఎక్కువ పొగడుకోవాలి. మీటింగ్స్కి వెళ్తామా? ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ సాల్వాలు కప్పి దండేస్తారు. వద్దురా నాయన అన్న వేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాము ఈ లైవ్లో చెప్తున్నా, వద్దన్న వేస్తారు. ఇప్పుడు డయాస్ మీద వద్దు బాబు అని అటు ఇటు పరిగెట్టలేం, కానీ సిగ్గు లేకుండా కూర్చోలేం. ఇంకా ఆ వేస్తారు. వేసేటప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని నా ఫీలింగ్ ఏంటి చెప్పిన, శవానికి దండ వేసిన ఫీలింగ్ వస్తుంది. సాల్వ కప్పుతుంటే లాస్ట్ కూడా కప్పుతారు కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. నడుగుతున్నారు దేనికి? ఇవన్నీ సన్మానించడం అంటే సాల్వాలు కప్పమని కాదు, సువార్త చేస్తున్న వారిని సన్మానించమంది కదండి బైబిల్ అంటే. ఓ వెరీ గుడ్, సన్మానించింది రిఫరెన్స్ బాగానే కోట్ చేస్తున్నావు, కానీ సన్మానించడం అంటే అది కాదు. సన్మానించడం అంటే గౌరవించడం. ఈయన సువార్థికుడని గౌరవించడం, పద్ధతిగా మాట్లాడడం, ఆయనతో పద్ధతిగా వ్యవహరించడం, అది ఆనర్ చేయడం అంటే. ఇవి మర్చిపోయి ఈ పాపులారిటీ పిచ్చి మీరు చూడండి, సోషల్ మీడియా ట్రెండ్లో బాగా పని. మొన్న ఒక వీడియో చూశాను నేను, కుదురుగానే వెళ్తున్నాడు, ఆడు రీల్ చేయాలనుకున్నాడు. ఆ రీల్ చేస్తున్నాడు, సడన్గా వాడు ఏం చేస్తాడు, వెళ్ళి కుక్క తోకట్టి పైకి లేపి ఇలా గిర్రని తిప్పాడు. దేనికంటే ఇప్పుడు రీల్. ఆ రీల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ అన్నీ ఏమనుకోవాలంటే ఇది ఫన్నీ హీరో అని ఫీల్ అవ్వాలి పబ్లిక్. ఇది పాపులారిటీ. ఈ మధ్యకాలంలో నేను ఈ మాట అనొచ్చలేదు, ఈ మాట అంటే నా మీద పడతారు, కానీ తప్పదు అంటున్నాను. సిగ్గు ఎగ్గు లేకుండా చాలామంది పెళ్ళి కాని వయసుకు వచ్చిన ఆడపిల్లలు మీరు ఈరోజు చూసారా ఎన్ని దరిద్రపు రీల్స్ చేస్తున్నారు. హార్డ్గా, రఫ్గా, రాడికల్గా. ఒక మాట అంటున్నాను, అవయవాలు ఎక్స్పోజ్ చేస్తారు. దేనికి ఎక్స్పోజ్ చేస్తున్నారు? పాపులారిటీ. స్లిమ్గా ఉంది, తన యొక్క, ఇంక నేను ఈ పదాలు వాడకూడదు, తన ఫిట్నెస్ బాగుందనడానికి సీవ్లెస్ డ్రెస్లు వేసుకోవడం, సీల్గా కనబడే కొన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్, దాన్ని కెమెరా పెట్టుకోవడం, లైట్స్ ఆన్ చేయడం, ఇవన్నీ దేనికి? రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, కాపురాలు జరుగుతాయా? మగాడు ఈ మధ్యకాలంలో మగాడు మీరు చూసారు, కడ్డాయిలతో కూర్చొని రీల్స్ చేస్తారు మగపిల్లగా, పై సట్సిప్పేస్తున్నారు మగపిల్లగా, రీల్స్ అంటున్నారు, ఎక్స్పోజ్ చేస్తున్నారు. రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయితే ఈ పదం నేను కావాలని కసిగా ఉండాలంటున్నాను, నీ పెళ్ళానికి చూపించాలి నీ మగతనం. ఊరు వాడ
రోడ్డు మీద చూపించడానికి. రేపు నీకు పెళ్ళి అయితే నీ భర్తకు చూపించాల్సింది నీ సౌందర్యం, ఊరు వాడ చూపించాల్సింది కాదు. మరి ఎందుకు ఈ ఇంకిత జ్ఞానం, ఈ నైతికత మర్చిపోతున్నారంటే రీల్స్, సోషల్ మీడియా ట్రెండ్ ఏంటంటే అర్జెంటుగా నైట్కి పాపులారిటీ సంపాదించాలి. ఎక్స్పోజ్ హీరోయిన్, సోషల్ మీడియా ఎక్స్పోజ్ హీరో అనుకోవాలి. దాని కొరకు నైతికత గాలికి వదిలేస్తారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, నేను డైరెక్ట్గా అంటున్నాను ఎందుకంటే వాళ్ళు చూస్తారు మన వీడియోలు, నాకు తెలుసు, వాళ్ళు డైరెక్ట్గా అంటున్నాను నేను, వాళ్ళ ఆఫర్స్ కోసం ఒళ్ళు అమ్మేసుకుంటారు కొంతమంది. ఏమైపోయినా పర్లేదు, రేపు పెళ్ళి పెటాకులు ఇవేం జరిగితే వాళ్ళకి అనవసరం. ఇప్పుడు ఈ టయానికి పాపులారిటీ, స్టార్డమ్, హీరోయిన్ అయిపోవాలి, దాని కొరకు ఏదైనా అమ్మేస్తారు. వారి యొక్క తత్వాన్ని అమ్మేస్తారు, శీలాన్ని అమ్మేస్తారు. కేవలం ఒక రాజకీయ పదవి కొరకు, ఆ పదవి కొరకు ఈ మాట నేను అంటున్నాను అనకండి. పడకలు సర్దే వాళ్ళు లేరండి. ఏరంటే 5 yearsలో వాళ్ళకి పాపులారిటీ, పదవి కావాలి. దేవుడు అసహించుకునే దాంట్లో భయంకరమైన కార్యము పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు గొడ్డు ప్రపంచం అవడానికి కారణం ఏంటంటే బాబేలు గోపురం దగ్గర ఈ ఎదవేడికి ఏడిసినందుకు ఈరోజు ప్రపంచం ఇలా ఏడిస్తుంది. బాబేలు గోపురం దగ్గర వీళ్ళ వ్యూ ఏంటండి, పేరు సంపాదించుకుందాము రండి. ఈ పేరు పిచ్చి, ఈ ప్రఖ్యాతి. ఒక ప్రధాని ఉన్నాడు, బ్రిటన్ ప్రధాని, హిస్టరీలో నమోదు చేశారు ఈ యొక్క స్టేట్మెంట్. ఆయన పేరు విన్స్టన్ చర్చిల్. ఆయన ఏమంటాడంటే, ఒక శిష్యుడు తనకు దగ్గరకున్న పిఏలు అంటాడు లేదా సీసీలు అంటాడు, దగ్గరకు వచ్చి అంటాడు, సార్ మీరు ఏ హాల్లో మీరు మెసేజ్ చెప్పినా క్రౌడ్ విపరీతంగా వస్తుంది, పబ్లిక్ ఫుల్ అయిపోతున్నారు, మీ ఫాలోయింగ్ మామూలు లేదు సార్, మీరు చెబుతున్న ప్రసంగాలకి బ్రిటన్ టౌన్ లేదా బ్రిటన్ మన కంట్రీ అంతా ఒక్కసారిగా అటెన్షన్లోకి వస్తుంది, మీ మెసేజెస్ చాలా ఇన్స్పిరేషన్స్గా ఉన్నాయి, ఇంకా అపోజిషన్ కూడా వాళ్ళని డైనమాలో పడేస్తున్నాయి, అంత బాగుంది సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అని. మీ ప్రసంగానికి పబ్లిక్ అంత బాగా వస్తారంటే అప్పుడు చర్చిలు అంటాడు, ఏమంటాడంటే, అవును నా రాజకీయ ప్రసంగాలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు, చాలామంది వస్తున్నారని నాకు తెలుసు, కానీ ఆ ఏదిక మీద ఉన్నప్పుడు ఆ జనాల యొక్క కేరింతలు, కేకలు ఇవన్నీ చూసినప్పుడు నా మనసులో బయటకు చెప్పలేను, కానీ ఎప్పుడో కోరిక వస్తుంది. ఆ కోరిక ఏంటంటే ఇంకా జనం వస్తే బాగుంది అనిపిస్తుంది, పాపులారిటీ పిచ్చి. ఆ జనాన్ని ఇంకా రప్పించడానికి నాలో వచ్చే థాట్ ఏంటంటే, అన్నాడు చర్చిల్ అనే బ్రిటన్ ప్రధాని, ఏమన్నాడంటే, నన్ను లండన్ నడివీధుల్లో ఉరేస్తే ఇంకా జనం ఎక్కువ వస్తారు అనిపిస్తుంది నాకు, అంత పిచ్చి వచ్చింది ఈ పాపులారిటీ అని. చూసారు అంటే ఈ మధ్యకాలం చూస్తారు, చచ్చిపోయేటప్పుడు కూడా సూసైడ్ వీడియో తీసుకుంటున్నారంటే, సావులో కూడా వీళ్ళకి ఏం కావాలండి, కొండ చివరికెక్కి వీడియో తీస్తున్నాడు, మేడ చివరికెక్కి వీడియో తీస్తున్నాడు, పురుగుల ముందెట్టుకుని వీడియో తీస్తున్నాడు. అంటే చచ్చే ముందు కూడా నీకు పాపులారిటీ అంటే నువ్వు దేని వల్ల చచ్చిపోతున్నావు చెప్పనా, ఈ ప్రఖ్యాతే నేను చంపేస్తుంది, గుర్తుపెట్టుకు. ఇది తెలియని రోగం అండి, తెలియని దరిద్రం అండి, జనాలు కోరుకునే దరిద్రపు లక్షణాలు ఇదొకటి. ఇది మాయలాగా ఆవరించింది, మేఘములా కమ్మేసింది. ఈ నల్ల గుడ్డలకి ఇంపైన ఈ యొక్క వాసన నచ్చేలా అది సోషల్ మీడియా అనే ఒక ముసుకేసుకొచ్చింది. ఎక్కువ మంది హృదయాల్ని పాడు చేస్తుంది. విద్య ఉన్న వారిని, విద్య లేని వారిని, అందరినీ ఈరోజు ఇది ముసుగులా కప్పేసి. ఒకప్పుడు చదువు లేని వారు పచ్చబొట్లు వేసుకునేవారు, గుర్తుందా? పచ్చబొట్లు చదువు లేనివారు కదా. ఇంకా అందరూ వేసుకోకపోయినా, ఎక్కువగా ఇంకా బాగా మూలాలకు మనం వెళ్ళిపోతే అందరూ వేసుకోకపోయినా పచ్చబొట్లు ఎవరు ఎక్కువ వేసుకునేవారంటే వేశ్యలు వేసుకునే. గుడి దగ్గర వేశ్య వృత్తి చేస్తారు, దేవదాసీలు అంటారు వాళ్ళని. ఎందుకంటే మనకి హిస్టరీ తెలియదు, పాడు తెలియదు, మనకి ఏం చేసుకోవడమే, ఇంకా టాటిల్ ఎక్కడ పడితే అక్కడ వేసి, రింగులు పెట్టేసి, ముక్కులు పెట్టేసి, ఇక్కడ పెట్టేసి ఏం చేస్తున్నారు, వేశ్యలు వేయించుకునేవారు, వేశ్యలు. ఆ తర్వాత విలేజ్ కల్చర్లో పైగా అప్పర్ క్యాస్ట్ కాకుండా లో క్యాస్ట్లో ఈ గుడుల దగ్గర ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు వేయించుకునేవారు. ఇలాంటివి వేయించుకున్నారు. అప్పుడు ఎవరైనా ఇలాంటి పచ్చబొట్లు వేయించుకుంటే జనాలకు దృష్టిలో ఒక వ్యూ ఏంటో తెలుసా, చదువు లేనోళ్ళు. చదువు లేనోళ్ళు ఎక్కువ పచ్చబొట్లు వేయించుకున్నారు. ఇప్పుడు చదువు లేనోళ్ళు మానేశారు, చదువు ఉన్న వాళ్ళు మెడల మీద, తొడల మీద, నడువుల మీద, బ్రెస్ట్ల మీద, చెస్ట్ మీద, ఇంకా రిస్ట్ మీద, ఏళ్ళ మీద, ఇంకెక్కడెక్కడ నేను చెప్పకూడదు, అక్కడక్కడ అయిపోయింది. ఎంత చెత్త కల్చర్ వచ్చింది అడుగుతున్నాను. ఇవన్నీ అయిపోతున్నారు దేనికి అంటే, ఈరోజు ఇప్పుడు ఆ టాటూని చూస్తే ఏమనాలి, ఫాలోయింగ్ పేరు. ఆ ఒక్క టాటూ కొరకు వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేస్తారు. పాపులారిటీ ఎన్ని కోణాల్లో మనుషుల్ని మాయ చేస్తుందో చూడండి, అన్ని రకాల తీసుకెళ్ళి. ఓకే, ఆయన మనకి బిబ్లికల్ వ్యూలో ప్రభు అయిన యేసుక్రీస్తు.
చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామానికి పై నామము ఆయనకు అనుగ్రహించును. బాగా వినాలి. ఇంకా బయట వాళ్ళ విషయాలు మనకొద్దు, ఇంకా మన విషయాలు మనం బైబిల్తో కొలుసుకుందాం. సొసైటీ ఎలా ఉందో ఎప్పటి వరకు మనం చూసాం. సొసైటీని పక్కన పెట్టండి. ఇప్పుడు క్రైస్తవులుగా మన వాక్యపు వెలుగులో ఎలా ఉంది? ఈ వెలుగులో మనకి మొదటి మోడల్గా కనిపిస్తున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, ఆయన కూర్చిన సాక్ష్యం బైబిల్ ఎలిబరేట్ చేస్తుంది, మనకి కనబడేలా. ఇదిగో ఈ విధముగా మనకి దృశ్య రూపంలో వాక్యం మనం దర్శిస్తుంది. ఏమంటుందంటే, ఆయన అన్ని నామముల కన్నా పై నామము గలవాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? ట్రెండ్లో చెప్పండి. ఆయనకున్నంత ఫేమ్ నేమ్ చెప్పండి ఎవరికి? సొసైటీలో ఏదన్నా ఘనత కలిగిన నామం అంటే ఆయన నామం ముందు దిగదుడిపోయే నామం. ఇప్పటికీ మీరు హిస్టరీలో చూడండి, యేసుక్రీస్తుని డౌన్ చేసే ఫాలోయింగ్ ఎవరికైనా ఉందా? బయట కొలతలో కూడా. దేవుళ్ళు కొలతలో మీరు కొలవంటే దేవుళ్ళు కొలతలో ఈయన మించిన గొప్ప దేవుడు ఉన్నాడా హిస్టరీలో? ఈవెన్ గ్రీక్ దేవుళ్ళు కూడా, నేను ఈ మైథాలజీ మాట్లాడట్లేదు, గ్రీక్ దేవుళ్ళు లేరు. ఫిలాసఫీలో ఆయన మించిన ఉన్నాడా? లేడు. లవ్లో ఆయన మించిన ఉన్నాడా? లేడు. ఆయన సర్వీస్ చేయడంలో ఆయన మించిన ఉన్నాడు? లేడు. ఇంకా ఏదైతే మీరు ఏ కొలత పెడితే, విప్లవకారుల్లో ఆయన మించిన లేడు. ఏ సెక్టర్ అయినా మీరు తీసుకోండి, ఆయన మించిన లేడు. అన్ని జోన్స్లో ఆయనే గొప్పవాడు. అవి దేవదూతలైనా మనుషులైనా ముల్లోకాలలో ఏ ఘనత కలిగిన సింహాసనం కన్నా ఆయనే గొప్పవాడు. ఆయన మించిన గొప్పవాడు ఎవడును లేడు. కానీ బైబిల్ ఒక విషయాన్ని నొక్కింది. ఏముందో తెలుసా? ఆయన పేరు ప్రఖ్యాతల్ని అస్సలు పట్టించుకోకుండా మట్టిలో కలిపేశాడంట. నా మాట అర్థమవుతుందా? ఆయన అసలు బాగా, అసలు ఆయనకు పేరు ప్రఖ్యాతులే కాదు, ఆయన పేరు ప్రఖ్యాతులు లేకుండా చూసుకోవడానికి ఆయన పేరుని మట్టిలో కలిపేశాడట. పాపులారిటీకి చాలా దూరంగా ఉన్నాడు. ఆ యొక్క ప్రఖ్యాతిని సిలువకేసి చెప్పండి కొట్టేస్తాడు. ఆయన మనం మోడల్. ఆయన ఇంకా బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని మనుషులు కొనియాడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన కొనియాడినప్పుడు నన్ను కాదు, నన్ను పంపిన వాడిని మీరు కొనియాడంట అన్నాడు.